బీజేపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ జయసూర్యప్రకాష్ గారు గెలిపించడానికి మా సహాయక శక్తులు కృషి చేస్తున్నాము. ఆల్రెడీ గెలిచినాడు, ఇంకా గెలుపు సంబరాలు చేసుకుంటున్నాం. కాకపోతే ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అదేవిధంగా ఈ జగన్ ప్రభుత్వము రైతులను విస్మరించింది. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వమైనా కానీ ఖచ్చితంగా నాశనమైపోతుంది. రైతు అనేవాడు ఒక్కడే ఈ ప్రపంచంలో నీతి నిజాయితీగా బతికేవాడు. రైతు ఒక్కడే ఎక్కడ అన్యాయం కానీ ఏమి కానీ ఒక సొమ్ము కానీ తీసుకోడు. రాత్రింబౌలు ఎండల వానల చలి లేకుండా కష్టపడితే వచ్చే పంటతో ఆ పంటనే చాలామంది తినాలి. ప్రతి ఒక్కరు పిట్ట పశువు దాని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు అందరూ రైతును మోసం చేసి రైతు ద్వారా బతకాల్సిందే. కానీ రైతు మాత్రం ఎవరికి మోసం చేసేది లేదు. రైతు అల్ప సంతోషి. ఒక్కసారి పంట వస్తే ఇంకా అబ్బా ఇంత పంట వచ్చిందని విరగిపోతాడు. తర్వాత 5 ఏళ్ళ వరకు అతనికి కరువు కాలం ఉంటుంది. ఈ కరువు టైంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వము కొద్దిగా అంతో ఇంతో అంటే తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ కానీ సబ్సిడీలు కానీ విత్తనంలో సప్లై చేయడంలో కానీ అదేవిధంగా పైప్ లైన్లు వేయడంలో కానీ కొన్ని బోర్లు వేయించడంలో కానీ చంద్రబాబు నాయుడు చేసినంత జగన్ ప్రభుత్వం చేయలేదు. జగన్ ఊరికే పేరుకే చెప్పాడే కానీ ఎక్కడ రైతు వ్యతిరేకి, రైతుకి ఎలాంటి ఉపయోగాలు చేయలేదు. ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్లు కానీ ఇంకా ఇలాంటివి ఏం రాలేదు. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రైతులకు కొంత లబ్ధి జరుగుతుంది. అలాగే కోట సూర్యప్రకాష్ గారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు. రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి రైతు సమస్యలు అనేది ఆయనకు తెలుసు. కాబట్టి రైతు సమస్యల గురించి ఆయన ఖచ్చితంగా కాలువలు తొలగించడం కానీ ఒక డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇంకా రైతుకు సంబంధించిన ఏ పరికరాలు కానీ ఇప్పించడానికి చేయడానికి ఆయన తగిన కృషి చేస్తాడో ఆ నమ్మకం మాకుంది. కాబట్టి రైతు సమస్యను పట్టించుకొని ఏ ప్రభుత్వమైనా సరే కూకటి వేలతో కూల్చివేయబడుతుంది. అది తెలుసుకోక జగన్ చాలా విరవీగిపోయినాడు. జగన్ చేసే మోసాలు, జగన్ చేసే ప్రతి ఒక్కటి ప్రజలకందరికీ తెలుసు. ఆయన ఏమనుకుంటారంటే నేను ఏం చెప్తే అమ్ముతారు ప్రజలు, నేను ఏం చేస్తే చేస్తారనే విధంగా ఒంటిపోగొడుతూ పోతున్నాడు. కానీ వాళ్ళ చిన్నాయన చంపింది ఎవరు అనేది ఆయనకు తెలుసు, చంపించింది కూడా తెలుసు. కానీ 5 ఏళ్ళ వరకు దాటేస్తూ ఇదే విధంగా చేసుకుంటూ మళ్ళీ దాన్ని నేనేం చేయలేదు అంతా అని చెప్తుంటాడు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తే చాలా. ఆయన అసలు మనసున్నవాడైతే ఒక మనిషి అయితే వాళ్ళ అక్క చెల్లెళ్ళని అడిగిన మాటలకు కరెక్ట్గా జవాబులు చెప్పడం చాలు. కోడికత్తి డ్రామా ఆడినాడు, అది అప్పుడు ప్రజలు నమ్మినారు. ఈసారి మళ్ళీ రాయి డ్రామా ఆడుతున్నాడు కొత్తగా. ఈ రాయి డ్రామా మనము పల్లెల్లో అయితే దానికి ఊరికే పసుపు పట్టించుకొని తిరుగుతామంతే. దాన్ని ఒక భూతత్వంలో చూపిస్తూ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ 5 ఏళ్ళ వరకు వాళ్ళకి వేలు రాకుండా చేసి చేయాలని చూస్తున్నాడు. అదేవిధంగా ఆయన ఎమ్మడి ఉన్న మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసుల అతను కన్నుకు అతను పెట్టుకొని బ్యాండేజ్ పెట్టుకొని అతను ఏదో జరిగినట్టు చూపించుకుంటాడు. కానీ మీ డ్రామాలన్నీ ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఎన్ని డ్రామాలన్నా రేపొద్దున ఇంకొకరిని మళ్ళీ చంపుతారు ఓట్ల కోసం. ఎవరిని చంపుతారో ఏమో తెలియదు. ఆ చంపే వాళ్ళు ఆల్రెడీ పరారైపోయినారు. ఇంకా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈసారి నిజంగా జరిగిన కూడా నమ్మరు. నీకు నాయన వచ్చే పులి సామెతలాగా ఉంది మీ పరిస్థితి. కాబట్టి ఈసారి వచ్చేది జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలుస్తుంది. సూర్యప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతారు. మా రైతుల సమస్యలు పట్టించుకుంటే ఒక రైతు బాంధవుడు మాకు మళ్ళా మంత్రి అయితే మా సమస్యలను తీరుతాయనే ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. కూటమి ప్రభుత్వం వస్తే అవినీతి పెరిగిపోతుందని అంటున్నారు మంత్రి గారు. కూటమి ప్రభుత్వం వస్తే అవినీతి పెరుగుతుందని మంత్రి గారు చెప్తున్నారు కదా. అదే మంత్రి గారు ఎంత నిజాయితీగా ఉన్నాడనేది ఆయన మనస్సాక్షిగా చెప్పండి. ఇప్పుడు చేసిన కాంట్రాక్టులన్నీ నీతి నిజాయితీగా చేసినాడా? ఏ ఒక్కరన్నా ఆయన అనుచరులకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చినాడా? ప్రతిదీ ఇసుక అయినదే, కంకర అయినదే, సిమెంట్ అయినదే, వెహికల్స్ అయినవే, కాంట్రాక్టు బినామీ పేర్లు అయినవే, మొత్తం చేసింది ఆయన్నే. ఇవన్నీ చేసి ఈరోజు వల్ల సంపాదించుకొని బిల్లులు రేపు మా ప్రభుత్వం వస్తే అన్నిటి మీద ఎంక్వైరీ పెడతాం. ఎంక్వైరీ పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి బిల్లులు చేయకుండా ఎన్ని చేసుకొని తిన్నాడు, ఈ కంకర మిషన్లకు లైసెన్స్ ఉందా లేదా, ఈ ఇసుక ఎక్కడి నుంచి తోలినాడు, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ లోకల్ ఫ్యాక్టరీలో నువ్వు పెట్టింది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నువ్వు కొన్నావు. అదే సిమెంట్ ఫ్యాక్టరీలో లోకల్లో ఎవరికన్నా ఒకరికన్నా జాబ్స్ ఇచ్చినావా? ఓన్లీ బీహార్ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పెట్టినావు, కానీ లోకల్ వాళ్ళకి జాబ్ లేదు. దాని మీద కూడా ఈరోజే మా ప్రకాష్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడు. మన ప్రభుత్వం వస్తేనే ఈ సిమెంట్ ఫ్యాక్టరీని తెలిపి దాంట్లో మన లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినాడు. కాబట్టి ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు, పిట్టకథలు చెప్తే నమ్మే కళలు ప్రజలు పోయినారు. పార్టీ మారిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మన బహిరంగంగా అన్నాడు.
అంటే ఏ విధంగా ఇవ్వచ్చు అంటారు రిటర్న్ గిఫ్ట్? అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడము, వాళ్ళని పోలీసులు కేసులో పెట్టి ఇరికియడము, ఇలాంటివి చేసినాడు. ఆల్రెడీ చేసినాడు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అదే పద్ధతిలో పోతానని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఇంకా ఇదేమన్నా బ్రిటిష్ ప్రభుత్వమా? ఒక 200 ఏళ్ళు పరిపాలిస్తాం మేము, మళ్ళీ మేమే ఉంటామనడానికి. ఇది ప్రజాప్రభుత్వము, 5 ఏళ్ళకోసారి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు కాలం టైం దగ్గరికి వచ్చింది. మీరు ఎంత విరిగిపోయినారో రేపు పొద్దున ఇదే మీకు సేమ్ రిపీట్ అవుతుంది. మీరు కూడా రేపు అదే విధంగా లోపలికి పోవాల్సి వస్తుంది. మీ మీద కూడా ఇదే కేసులు, ఇదే విధంగా మీరు రూట్ చూపిస్తున్నారు. అదే దారిలో మేము పోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేదు. త్వరలో పర్యటన అన్నారు పవన్ కళ్యాణ్, ఎప్పుడు ఉంటున్నాను? పర్యటన వచ్చేసి 29వ తేదీ అఫీషియల్ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. దానికి ఈ మీటింగ్ జరిగే ప్రదేశం, హెలికాప్టర్ దిగే ప్లేస్కు దాంట్లో పర్మిషన్ వస్తేనే డేట్ ఫిక్స్ అవుతుంది. డేట్ ఫిక్స్ అయితేనే భారీ ఎత్తున జన సమీకరణ చేస్తూ దాన్ని సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంతవరకు మన రాష్ట్రానికి రాజధాని లేదు. పిల్లల భవిష్యత్తు కూడా ఘోరంగా ఉన్నది. పిల్లలకు ఏం చెప్తున్నాం మనము అంటే, మర్డర్లు చేసేవాడు, ఆర్థిక నేరాలు చేసినవాడు, ఏదన్నా మోసాలు చేసిన వాడైతే సీఎంలు అవుతారు, లేదంటే మినిస్టర్లు అవుతారు. కానీ నిజంగా నీతి కష్టపడేవాడు సీఎం